సింహరాశి వారికి జన్మరాశిలో కేతువు, సప్తమ రాహువు, అష్టమ శని, ఏకాదశిలో గురువు. వీరికి ఈ వారం కొంతవరకు మంచి ఫలితాలని చెప్పవచ్చు. సప్తమంలో కేతువు కొంతవరకు మంచి ఫలితాలు ఇస్తారు ఇంకి. అయితే ప్రతి ఒక్క విషయంలోనూ అందరినీ నమ్మి మోసపోవద్దు. అప్పులు ఎవరికి ఇవ్వద్దు. వచ్చిన ధనాన్ని సద్వినియోగపరచుకోండి. మీకంటూ గుర్తింపు లభిస్తుంది, అలాగే ధనం కూడా వస్తుంది. ఆ ధనం వచ్చిన ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం అనేది ఏర్పడుతుంది. వాటి విషయంలో దూరంగా ఉండాలి. అలాగే ఒక ఇల్లు కొనాలనుకుంటారు, ఈ వారం అది నెరవేరుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా మంచి అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తోంది. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. చార్టెడ్ అకౌంట్స్, లాయర్లకి, డాక్టర్లకి మంచి కాలం అని చెప్పొచ్చు. రావాల్సిన ప్రాజెక్టులు అనుకోకుండా ఆకస్మికంగా రావడం ఇది ఒక సంతోషకరమైన విషయం అని చెప్పొచ్చు. ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు పెడతాయి. వాటిని జాగ్రత్తగా పరిశీలించుకోవడం చెప్పదగిన సూచన. అలాగే బంధువులతో కలిసి శుభకార్యాలు పాల్గొంటారు. పిల్లాడికి లేదా అమ్మాయికి మంచి సంబంధం కుదురుతుంది. ఆ సంబంధ విషయంలో నలుగురు జోక్యం అవసరం లేదని మీకు మీరుగానే కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అది మంచి పరిణామం చెప్పవచ్చు. అలాగే ఫ్లాట్ కానీ ప్లాట్ కానీ కొనుగోలు చేస్తారు. ఆస్తి విషయ వ్యవహారాల్లో ఒక కొలిక్కి వస్తాయి. ఎప్పటి నుంచో నలుగుతున్న కోర్టు వ్యవహారంలో ఒక ఆస్తి మీకు ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తుంది. విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంది. అయితే సప్తమలో రాహు సంచారం, జన్మరాశిలో కేతు సంచారం వల్ల కొంత అనుచిత నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతుంది. వాటిని క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దవారి సలహాలు, సూచనలు తీసుకోవడం ఎంతైనా ముఖ్యం. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి, విదేశాల్లో ఉండి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగ అవకాశాలు బాగా కలిసి వస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు ఉన్నాయి. అలాగే నలుగురిలోనూ పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోగలుగుతారు. అయితే ముక్కుసూటి ధోరణి అనేది ఏర్పడుతుంది. ఎవరు ఎన్ని చెప్పినా మీ ధోరణిని మీరు మార్చుకోరు. అటు జీవిత భాగస్వామితో కూడా విభేదాలతోటి నిండిన ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఎంతమంది ఎన్ని చెప్పినా సరే నా ధోరణి ఇలాగే ఉంటుంది, నేను ఇలాగే ఉంటాను అని ఒక ధోరణికి వచ్చేస్తారు. చిరు వ్యాపారస్తులకు, సినీ రంగాల వారికి, చార్టెడ్ అకౌంట్స్, పౌల్ట్రీ రంగం వారికి, కాస్మెటిక్స్, బ్యూటీషియన్స్ వీరికి ఈ వారం అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, అలాగే కాలభైరవ రూపం మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు ఆదివారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.